రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్ట్రాంగ్ రూమ్స్ ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. విజువల్స్ చూస్తూ ఉన్నాం. విజయవాడ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. స్ట్రాంగ్ రూమ్స్ ను నిరంతరం ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జమీమా, నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి వరకు విజయవాడతో పాటు ఇటు ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లాలో కూడా మొత్తం 14 నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పొచ్చు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కొనసాగి పూర్తయిన తర్వాత వెంటనే అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో వీటిని ఈవీఎంలు భద్రపరిచే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా వాటిని పూర్తి స్థాయిలో మొత్తం ఈ 2 జిల్లాలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఈవీఎం మిషన్లను భారీ భద్రత నడుమ దీనికి కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో అట్లాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నిమ్రా మెడికల్ కాలేజీతో నిమ్రా మెడికల్ కాలేజీలో వీటిని భద్రపరచడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ కూడా వీటిని చేస్తా ఉన్నారు. భారీ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2 జిల్లాల కలెక్టర్లు అంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో పాటు అట్లాగే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఇద్దరు కలెక్టర్లు కూడా ఈ కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఈవీఎం మిషన్లు భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. అట్లాగే ఈ 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఈవీఎం మిషన్లు భద్రపరిచినటువంటి ఈ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో కృష్ణా యూనివర్సిటీ అట్లాగే ఎన్టీఆర్ జిల్లాలో నిమ్రా మెడికల్ కాలేజీ మరియు నోవా కాలేజీలో ఉన్నటువంటి 2 కాలేజీలకు సంబంధించినటువంటి ఈ భద్రతను స్వయంగా పర్యటించి వీటిని బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. ముందుగానే వీటికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు 3 అంచెల భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అవసరమైనటువంటి అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ నిన్న జరిగినటువంటి పోలింగ్ కి సంబంధించినటువంటి 14 నియోజకవర్గాలు ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లాలో సంబంధించినటువంటి ఈవీఎం మిషన్లు ఈ 2 చోట్ల కూడా భద్రపరచడం జరిగింది. అధికారులు పూర్తి పర్యవేక్షణలో అట్లాగే 3 అంచెల భద్రతలో ఈ ఈవీఎం మిషన్లు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. మరోవైపు ఈ 14 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా 2 జిల్లాల్లో కూడా 14 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎం మిషన్లు ఇటు కృష్ణా జిల్లాలో అట్లాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా వీటిని 3 అంచెల భద్రతలో ఉంచి జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు ఇటు ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి అధికారులు అట్లాగే జిల్లా రెవెన్యూ అట్లాగే పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో వీళ్ళ నిఘాలో కూడా ఉందని చెప్పొచ్చు. Yes, right. Thanks for the updates and details, Srinivas. ఎందుకు తర్వాత ఫస్ట్ పాయింట్ మనం అడగాల్సింది ఏంటి అంటే మీరు